యోధాకు బైబిల్లో అసలు ఎన్ని పేర్లు ఉన్నాయి? యేసు ఆరోహణమయ్యాక యోధా ఏ ఏ దేశాల్లో సువార్త చేశాడు? అబ్గారు రాజుకు యేసుకు మధ్య జరిగిన కథలో యోధా పాత్ర ఏమిటి? యోధా ఎక్కడ ఏ విధంగా మరణించాడో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యోధా అనగా యెహోవా నడిపించును అని అర్థము. ఇది యూదులకు సాధారణంగా పెట్టే పేరు. యోధా అను పేరు గ్రీకు పదము. యోధా జోడస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది. అలాగే యోధాను జూడ్ అని కూడా పిలుస్తారు. జూడ్ అనున్నది లాటిన్ పదము. బైబిల్లో ఇతను 3 పేర్లు కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 10:3లో లెబ్బయి అని పిలువబడ్డాడు. మార్కు 3:18లో తద్దయి అని పిలువబడ్డాడు. లోక 6:16లో యాకోబు సహోదరుడైన యోధా అని పిలువబడ్డాడు. ఈ విధంగా యోధా, లెబ్బయి, తద్దయి అను 3 పేర్లు కలిగి ఉన్నాడు. ఇందులో తద్దయి అనున్నది యోధా యొక్క ఇంటి పేరు. తద్దయి అను పేరు థియోడోరు అను అరామిక్ భాష నుండి వచ్చింది. అరామిక్ భాషలో తాడ్ అనగా రొమ్ము అని అర్థము, అనగా ప్రియుడు అని అర్థము. అలాగే లెబ్బయి అను పేరు హెబ్రీ భాషలో లెబ్ అను పదం నుండి వచ్చింది. దీనికి అర్థం హృదయం అని అర్థం. కావున లెబ్బయి, తద్దయి దాదాపు ఒకే అర్థమును సూచిస్తుంది. ఈ యోధా గలిలయలోని కపెర్నహూము నుంచి వచ్చి 12 మంది శిష్యులలో ఒకడిగా ఎన్నుకోబడ్డాడు. ఇప్పుడు ఈ యోధా యొక్క బంధుత్వం గురించి తెలుసుకుందాం. యేసుక్రీస్తు తల్లి అయిన మరియమ్మకు జెబెదయి, సలోమి, క్లోపా భార్య అయిన మరియా అను 3 సోదరీమణుల నుంచి 5 కుమారులు కలిగి ఉన్నారు. జెబెదయికి 1 కుమారుడు, సలోమికి 1 కుమారుడు, క్లోపా భార్య అయిన మరియకు 3 కుమారులు. ఆ 3 కుమారులు పేర్లు ఏవనగా యాకోబు, యోధా, సీమోను. ఆ 3 కుమారులలో ఒక్కడే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యోధా. అంటే ఈ యోధా యేసుక్రీస్తుకు దగ్గర బంధుత్వం కలిగినవాడు. అందుకే లోక 6:16లో యాకోబు సహోదరుడుగా పిలువబడ్డాడు. అలాగే బైబిల్లో యోహాను సువార్త 14:22లో ఇస్కరియోతు యోధా కాని యోధాగా పిలువబడ్డాడు. ఈ లేఖనంలో ఈ యోధా యేసును ఒక ప్రశ్న అడుగుతాడు. అది ఏమిటంటే, ఇస్కరియోతు యోధా కాని యోధా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొంటికేమి సంభవించినని అడుగగా, ఈ ప్రశ్న యోధా యేసుని అడుగగా అప్పుడు యేసు ఈ విధంగా సమాధానమిస్తాడు. ఎవరు హృదయాలు ప్రేమతో పవిత్రపరచబడినవో, ఎవరు విధేయులై నడుచుదురో వారే దైవ ప్రత్యక్షతను గుర్తిస్తారు అని యేసు స్పష్టం చేశారు. ఇప్పుడు యోధా ఏ దేశాల్లో సువార్త చేశాడో తెలుసుకుందాం. యేసు ఆరోహణమయ్యాక మిగతా శిష్యులతో పాటు మేడగదిలో పెంతుకోస్తు పండుగ దినంలో పాల్గొని తరువాత యెరూషలేముని విడిచి సిరియా, అరేబియా, మెసొపొతేమియా, పర్షియా దేశాల్లో ఈ యోధా సువార్త చేశాడు. యూసెబియస్ అను చరిత్రకారుడు తెలిపిన ప్రకారం అబ్గారు రాజుకు యేసుక్రీస్తుకు మధ్య జరిగిన కథను తెలియజేశాడు. దీనికి సంబంధించిన వ్రాతప్రతులు ఎడెస్సేలో ప్రాచీన దస్తావేజులలో భద్రపరచబడి ఉన్నవి. ఎడెస్సేలో అనగా ఇప్పటి రష్యా దేశంలో ఉన్నాయి. ఇంతకీ ఆ కథ ఏమిటంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉండిన రోజుల్లో అబ్గారు రాజు యేసును గూర్చిన దైవత్వమును, మహత్కార్యములను, స్వస్థత విషయాలను విని ఎడెస్సే నుంచి యేసుకు ఒక వర్తమానం పంపుతాడు. అది ఏమిటంటే, మీరు ఒక్కసారి ఎడెస్సాకు రండి అని యేసుకు ఆహ్వానం పంపుతాడు అబ్గారు రాజు. అప్పుడు యేసు ఈ విధంగా జవాబును పంపుతాడు. అది ఏమిటంటే, నేను పాలస్తీన్లోనే ఉండవలసి ఉన్నది. ఇక్కడ పూర్తి చేయవలసిన పనులు ఇంకా మిగిలి ఉన్నవి. నేను ఆరోహణమయ్యాక నా శిష్యులలో ఒకడిని నీ దగ్గరికి పంపి అతని ద్వారా నిన్ను స్వస్థపరుస్తాను అనే వర్తమానము రాజుకు పంపుతాడు యేసుక్రీస్తు. తరువాత నిజముగా యేసు ఆరోహణమయ్యాక ఎడెస్సేకు యోధాను పంపుతాడు. అప్పుడు యోధా అనేక మందిని ఆ దేశంలో స్వస్థపరుస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తాడు. ఈ యోధా ఆ స్వస్థపరచబడిన వారిలో అబ్గారు రాజు ఒకడు. అప్పుడు అబ్గారు రాజు యోధాకు వెండి, బంగారమును బహుమతిగా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు యోధా ఆ బహుమతిని తిరస్కరిస్తాడు. ఇప్పుడు యోధా మరణం గురించి తెలుసుకుందాం. రోమ్ సామ్రాజ్యంలోని లెబనాన్లో, సిరియాలోని బీరూట్లో సుమారు క్రీస్తు 65లో యోధా హతసాక్షి అయ్యాడు. యోధాను చిన్న ఈటె బాణములతో గుర్చి సిలువ వేసి చంపినట్లుగా చరిత్ర చెబుతుంది. తరువాత ఇతని ఎముకలు రోమ్ పట్టణంలోని పరిశుద్ధ పేతురు దేవాలయంలో ఉంచబడినవి.
మరికొన్ని ఎముకలు స్పెయిన్ దేశంలోని తోలో సాపరి సాతర్నిను దేవాలయంలో ఉంచబడినవి. ప్రస్తుత యోధా సమాధి ఇరాన్ దేశంలోని కాస్పియన్ సముద్ర తీరాన ఉన్న కారా కెలీసా అను గ్రామంలో ఉన్నది. అలాగే యోధా క్రీస్తు శకం 43 నుంచి క్రీస్తు శకం 66 సంవత్సరముల వరకు అర్మేనియాలో సువార్త చేసినందువల్ల అర్మేనియా సంఘ పితామహుడిగా యోధా పేర్కొనబడ్డాడు. ఇటువంటి శిష్యుల స్ఫూర్తిని కలిగి ఉండి సిలువ సువార్తను ప్రకటించేవారుగా మనమును ఉండాలి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.